హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటంటే దేవర సినిమాతో ఎన్టీఆర్ హిట్ కొడతాడా, ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది అనేది కంప్లీట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారనమాట. ఎందుకంటే కంప్లీట్ ఎన్టీఆర్ గారి ఫుల్ మూవీ ఎప్పుడో 2018లో అరవింద సమేత అనే సినిమాతో వచ్చింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ RRR మూవీని చేశాడు. అయితే ఆ సినిమా క్రెడిట్ మొత్తం రామ్ చరణ్కి అండ్ రాజమౌళి గారికి వెళ్ళిపోయింది. అలాగనే ఆ సినిమాలో ఎన్టీఆర్ని తక్కువ చేయలేదు. ఇద్దరికి సమానమైన క్యారెక్టర్ ఇచ్చినప్పటికీ ఒక బ్యాక్ స్టోరీ పరంగా, లుక్స్ పరంగా, క్యారెక్టరైజేషన్ పరంగా రామ్ చరణ్ గారికి అక్కడ ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. సో ఎన్టీఆర్ గారి అభిమానులకి ఇది అంతగా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. వాళ్ళకి ఎలాంటి మూవీ కావాలంటే కంప్లీట్గా ఆ సినిమాలో ఎన్టీఆర్ మాత్రమే ఉండాలి, ఎన్టీఆర్ గారి నుంచి మంచి మాస్ డైలాగ్స్ అండ్ మంచి డ్యాన్సెస్ కావాలి. RRR సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే 2.5 years అవుతుందన్నమాట. ఇక తను సోలో హీరోగా వచ్చిన అరవింద సమేత వీరరాఘవ మూవీ వచ్చి 6 ఏళ్ళు అవుతుంది. సో దేవర సినిమా కోసం అభిమానులు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. బట్ ఫైనల్గా దేవర అప్డేట్ అయితే వచ్చేసింది. మీకు ఈ సినిమా ట్రైలర్ September 10 వచ్చేస్తుంది, అంటే రేపే అనమాట. అయితే ఈ సినిమాతో ఎన్టీఆర్ అన్న హిట్ కొడతాడా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది. రాజమౌళి గారితో ఏ హీరో సినిమా తీసినా ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, అది మనకు తెలిసిన విషయమే. కానీ అదే హీరో తన నెక్స్ట్ మూవీ తీసేటప్పటికి ఆ సినిమా అనేది ఘోరంగా ఫ్లాప్ అవుతుంది అనమాట. మన బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ అన్న సాహో చేసినప్పటికి కూడా ఆ సినిమా బాగున్నప్పటికి కూడా తెలుగులో ఫ్లాప్ అయింది. ఇప్పటికీ చాలా మంది కామెంట్స్లో సాహో సినిమా నాకు చాలా బాగా నచ్చింది, సాహో ఈజ్ ద బ్లాక్ బస్టర్, సాహో బాగుంది కానీ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలీదు, ఇలా కామెంట్లు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత రామ్ చరణ్ గారు ఆయన కూడా RRR సినిమా తర్వాత ఆచార్యలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. బట్ ఆచార్య సినిమా మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్తో పెద్ద ఫ్లాప్ అయింది. ఆ సినిమాలో చిరంజీవి గారు మెయిన్ క్యారెక్టర్, రామ్ చరణ్ గారిది చిన్న గెస్ట్ రోల్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్టర్, ఇలా భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఆచార్య మూవీ ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా చిరంజీవి గారు చెప్పారు, సినిమాలు చేసిన హీరోలకి అంత పెద్ద హిట్లు అయిపోయిన తర్వాత ఆయన దగ్గర నెక్స్ట్ సినిమా చూడండి అన్ని ఫ్లాప్లే అని చాలామందికి ఉంది. బట్ అది వాస్తవం కాదు. నేను అలాంటి వాటిని నమ్మను. బట్ అలా అనుకునే వాళ్ళకి చెబుతున్నాను, ఆ హిట్ తర్వాత ఇది మళ్ళీ ఇంకో హిట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు చూస్తారు, జరుగుతుంది. ఆ సెంటిమెంట్ని మేము బ్రేక్ చేస్తామని చెప్పారు. అలా చెప్పాడో లేదో ఆచార్య మూవీ చిరంజీవి గారి సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చిన అన్ని మూవీస్ కంటే ఘోరంగా ఫ్లాప్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు దేవరి విషయానికి వస్తే RRR సినిమా కంటే ముందు ఆయన రాజమౌళి గారితో 3 సినిమాలు చేశాడు. అందులో ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1, తర్వాత సింహాద్రి. రాజమౌళి గారితో ఈ 3 సినిమాలు చేసిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారికి వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. మీరు గమనించినట్లయితే ఎన్టీఆర్ గారికి యమదొంగ తర్వాత ఆ రేంజ్ హిట్స్ మళ్ళీ పడలేదు. 8 ఏళ్ల కిందట వచ్చిన టెంపర్ సినిమాతోనే ఎన్టీఆర్ గారి గ్రాఫ్ పెరిగింది. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టారు ఎన్టీఆర్ గారు. సో ప్రెసెంట్ దేవర విషయానికి వస్తే ఎన్టీఆర్ గారి సినిమాతోనే రాజమౌళి గారి సెంటిమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ అదే ఎన్టీఆర్ గారి సినిమాతోనే ఆ రాజమౌళి సెంటిమెంట్ అనేది బ్రేక్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు దేవర సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందంటే రాజమౌళి గారి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన హీరో మన ఎన్టీఆర్ అన్న అవుతాడు. సో ఫ్యాన్స్, ఇది మీ చేతుల్లోనే ఉంది. అఫ్ కోర్స్ మీరు ఎలాగో పోతారనుకోండి, ఈ సంవత్సరం మొత్తం దేవర పేరే గుర్తుండిపోవాలి. నెక్స్ట్ డైరెక్టర్ కొరటాల శివ గారి గురించి. ఆచార్య సినిమా కొరటాల శివ గారి కెరీర్కి చాలా మైనస్ పాయింట్ అయ్యింది. ఒక్కసారిగా కొరటాల శివ గారి గ్రాఫ్ అమాంతం పడిపోయింది. కానీ ఫ్లాప్ వచ్చినా కూడా ఎన్టీఆర్ అన్న కొరటాల శివ గారిని పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. నాకు ఎన్టీఆర్ అన్నలో నచ్చింది ఇదే, ఆయన ఫ్లాప్ డైరెక్టర్స్ని పిలిచి కూడా ఛాన్సులు ఇస్తాడు. మీరు చూసినట్లయితే అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయింది. బట్ ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవతో త్రివిక్రమ్ గారికి అవకాశం ఇచ్చి ఆ సినిమాతో హిట్ ఇచ్చాడు. అంతకుముందు సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ఘోరమైన ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ మన బాబీ గారికి కూడా ఆయన జై లవకుశ అనే సినిమాతో ఛాన్స్ ఇచ్చాడు. సుకుమార్ గారికి నాన్నకు ప్రేమతో కంటే ముందు నేనొక్కడనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయినప్పటికీ ఎన్టీఆర్ గారు నమ్మి నాన్నకు ప్రేమతో అవకాశం ఇచ్చారు. సో ఇలా ఎన్టీఆర్ అన్న ఫ్లాప్ డైరెక్టర్స్ వెనకాల నిలబడి వాళ్ళని అమాంతం లేపుతూ ఉంటాడనమాట. అలా ఈ సినిమాతో కొరటాల శివ గారికి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఆయన ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఛాన్స్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటాడా? నాకు తెలిసి కొరటాల శివ గారు ఆచార్య సినిమా రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ వాళ్ళ సినిమాని చాలా కష్టపడి రాస్తారు, చాలా కష్టపడి తీస్తారు. అయితే ఆచార్య సినిమా రిజల్ట్ తర్వాత కొరటాల శివ గారు షాక్లోకి వెళ్ళిపోయారు. ఆయన కొన్ని రోజులు మీడియాకి కనపడకుండా పోయారు. ఆ తర్వాత ఆయన కొంచెం గ్యాప్ తీసుకొని ఈసారి తన దగ్గర నుంచి ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి సినిమా దింపాలని ఈ దేవర స్టోరీని చాలా కసిగా రాసుకున్నారు. ఎంత కసిగా ఈ స్టోరీ రాసుకున్నారో అంతే కసిగా ఈ సినిమా తీశారు.
మీరు చూసినట్లయితే ఈ టీజరు, ఆ సాంగ్స్, ఆ విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. నేనేమనుకుంటున్నా అంటే కొరటాల శివ గారి కెరీర్లోనే ఈ సినిమాకి మంచి అవుట్పుట్ ఇచ్చాడని అనుకుంటున్నాను. ఈ సినిమా టీజర్లో అడుగడుగున కొరటాల శివ గారి కసి కనపడుతుంది. సో ఆయన ఈ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుందాం. దేవరాలో ఒకరే ఇద్దరుగా చేస్తున్నారా లేదా డబుల్ రోలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ అన్న లుక్స్ విషయానికి వస్తే ఇందులో 2 రకాల గెటప్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్గా షార్ట్ హెయిర్తో ఉంటుంది, ఇంకో గెటప్ లాంగ్ కర్లీ హెయిర్తో చేతిలో ఆయుధం పెట్టుకొని బ్లాక్ కలర్ షర్టు పంచలో మాస్ లుక్లో ఉంటుంది. సో ఇందులో నాకు తెలిసిన దాని ప్రకారం ఇందులో ఎన్టీఆర్ అన్న 2 క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ఒకటి వర క్యారెక్టర్, 2 దేవరా క్యారెక్టర్. నాకు తెలిసి వీరిద్దరు బ్రదర్స్ అని అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ గారిది కూడా 2 గెటప్స్ ఉన్నాయి. ఒకటి ఆయన లాంగ్ హెయిర్తో, అండ్ ఇంకో గెటప్ మొన్న వచ్చిన టీజర్లో చూసారు కదా, ఆ గెటప్ అనమాట. దేవర్ సినిమా నుంచి వచ్చిన 3rd సాంగ్ అంతగా బాగలేదు అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన 3 పాటల్లో నాకు ఈ దావుది సాంగ్ చాలా బాగా నచ్చింది. ఆ పాట ఎలాగంటే స్లో పాయిజన్ అనమాట. వినగా 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 ఎక్కుతుంది ఆ పాట. ఒకవేళ ప్రజెంట్ మీకు ఇప్పుడు ఆ పాట నచ్చకపోయినా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూసినప్పుడు మీరు కనెక్ట్ అయిపోతారు. ఇక అప్పుడు మీరే రిపీట్ మోడ్లో వింటారు. నాకైతే 3 పాటల్లో దావుది సాంగ్ చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత చుట్టమల్లె సాంగ్ చాలా బాగా నచ్చింది. మీకు ఏ పాట నచ్చిందో కింద కామెంట్లో రాయండి, చూద్దాం మీకు ఏ పాట నచ్చిందో. ఫైనల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఈ సినిమాతో ఆకలి తీరుతుందా? 100% ఖచ్చితంగా. ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ అన్న సినిమా దేవర్ వస్తుంది. పైగా ఈ సినిమాని కొరటాల శివ గారు చాలా కసిగా తీస్తున్నారు. ఎన్టీఆర్ అన్న డ్యూయల్ రోల్లో కనబడుతున్నాడు. సైఫ్ అలీ ఖాన్ గారు పెద్ద విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. ఇప్పటికే రిలీజ్ అయిన పాటల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే దేవర్ సినిమా మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ కాదు, డైరెక్ట్ బిర్యానీనే పెడుతుంది. మీకు షాకింగ్ అప్డేట్ చెప్పమంటారా? ఇప్పటికే ఈ సినిమాకి యూఎస్ఏలో 20K టికెట్స్ అడ్వాన్స్డ్ సేల్స్ అయిపోయాయంట. ట్రైలరు సెప్టెంబర్ 10 వస్తుంది, అంటే రేపే అనమాట. మ్యాక్సిమం నేను ట్రైలర్ రియాక్షన్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక సినిమా సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతుంది, అంటే ఇంకో 18 రోజుల్లో దేవర బీభత్సం. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. నాకు తెలిసి దేవర సినిమా 400 నుంచి 600 కోట్లు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ సినిమా ఇంకా చాలా బాగుంటే 1000 కోట్లు కొట్టినా కూడా మనం షాక్ అవ్వాల్సిన పని లేదు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే కామెంట్స్లో దేవర బ్లాక్ బస్టర్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఈ వీడియో రీచ్ అయ్యిందో. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ముఖ్యంగా మీరే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అండ్ చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యేలా చేస్తుంది. అలాగే కొత్తగా ఎవరైనా మూవీ లవర్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. చూస్తూనే ఉండండి. నేను మీ సినిమా విహారీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.